ప్రైజ్ ద లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, నేను మీ బ్రదర్ సాయిరం గట్టు, గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ. ఈ వారం మనం ధ్యానించుకుంటున్న అంశము ఆత్మీయ జీవితంలో అంధత్వము, అనగా ఆత్మీయ జీవితంలో గ్రుడ్డితనము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము చూసినట్లయితే, అపోస్తులుడైనటువంటి పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకోక ముందు ఏ విధంగా ఉండేవాడు, తెలుసుకున్న తర్వాత ఏ విధంగా మారాడు అని మనము స్పష్టంగా చూడవచ్చు. ఈ పౌలు ప్రభు అయిన క్రీస్తు విశ్వాసిగా మారకముందు సౌలుగా పిలువబడేవాడు. సౌలుగా ఉన్న సమయంలో ఆయన దేవుని ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించేవాడు. అంతేకాకుండా ఆ ధర్మశాస్త్రంలో ఎంతో జ్ఞానమును సంపాదించాడు. ఆ విధంగా మతపరమైనటువంటి ఆచారాలు ఎంతో నిష్ఠగా పాటించేవాడు. ఆ ఆచారాలు పాటించే క్రమంలో ఆత్మీయ గర్వమును పొందుకున్నాడు. ఆ విధంగా ఆత్మీయ గర్వము పొందుకోవటం ద్వారా తాను నమ్మే దేవుడు లోక పాపాల కోసమై రక్షకుడిగా పంపిన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా గుర్తించలేకపోయాడు. ఆ విధంగా క్రీస్తు సంఘమును ద్వేషిస్తూ, దూషిస్తూ, హింసిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశ్వాసులను హత్య చేయటానికి కూడా అంగీకరించాడు. చాలా సార్లు మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. మనకున్నటువంటి విశ్వాసమును బట్టి, మనకున్నటువంటి దేవుని వాక్యములో జ్ఞానమును బట్టి ఎంతో గర్వపడుతుంటాము. అంతేకాకుండా మతపరమైనటువంటి ఆచారాలు పాటిస్తూ అంధకారంలోకి వెళ్ళిపోతాము. మరియు కొన్నిసార్లు లోకపరమైనటువంటి ఆచారాలు పాటిస్తూ లోక రీతులతో సహవాసం చేస్తూ అంధకారంలోకి వెళ్ళిపోతాము. ఆత్మీయ జీవితంలో గుడ్డితనమును పొందుకుంటాము. కొన్నిసార్లు క్రైస్తవులు కాని వారితో సహవాసం చేస్తూ వారి యొక్క అలవాట్లు నేర్చుకొని విశ్వాస జీవితంలో వెనుకబడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా ఆత్మీయ జీవితంలో గుడ్డితనమును పొందుకుంటాము. అటువంటి వారి కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఒక సంఘటనను మనకు నేర్పించాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనము ఇప్పుడు ధ్యానించుకుందాము. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఇక్కడ బెత్సయిదా అనే ఊరు లోకమును సూచిస్తుంది. ఈ ప్రాంతము ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతము. అక్కడ లెక్కలేనంత సంపద ఉంది, వ్యాపారం ఉంది. కానీ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వెలుగు ఆ ప్రాంతంలో లేవు అని మనము వాక్య భాగంలో చూడవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు బెత్సయిదా ఊరును బట్టి ఎంతగానో విచారం వ్యక్తం చేసినట్లుగా మనము చూడవచ్చు. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటంటే, ఆ యొక్క గ్రుడ్డి వ్యక్తి ఈ బెత్సయిదా ఊరిలో నివాసం ఉంటున్నాడు. అంటే పాపానికి మూలమైనటువంటి లోకంలో అతను జీవిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా లోకముతో స్నేహం చేయటం ద్వారా అతనిలో గుడ్డితనము సంభవించిందని మనము తెలుసుకోవాలి. కనుక మన జీవితంలో కూడా లోకపరమైనటువంటి పాపములు ఏమున్నాయో వాటి ద్వారా ఏ విధంగా మనకు గుడ్డితనము సంభవించిందో గుర్తెరిగే వారిగా మనం ఉండాలి. వాక్య భాగంలోకి వస్తే, ఇక్కడ ఆ గ్రుడ్డి మనిషిని ముట్టి స్వస్థపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తును కొంతమంది వేడుకుంటున్నారు. తర్వాత ఇదే అధ్యాయంలో 23వ వచనమును ధ్యానించుకుందాము. ఆయన ఆ గ్రుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడగగా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గుడ్డి వ్యక్తిని బెత్సయిదా ఊరిలో నుండి బయటకి చాలా దూరము తీసుకొని వచ్చాడు. అంటే అతను జీవిస్తున్నటువంటి లోకపరమైనటువంటి అలవాట్ల నుండి దూరంగా తీసుకువచ్చాడు అని మనము అర్థం చేసుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మీయ గర్వము నుండి, మతాచారాల నుండి మనము దూరంగా వెళ్ళిపోవాలి. అంతేకాకుండా మనం పాటిస్తున్నటువంటి లోకపరమైనటువంటి పాపములు, అలవాట్లు, వాటిని కూడా మనము దూరం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గుడ్డి వ్యక్తిని ఎలాగైతే ఏదైనా కనపడుతున్నదా అని అడిగాడో, మనము కూడా మనలను మనము ప్రశ్నించుకోవాలి. మనకు దేవుని వెలుగు, ఆయన ప్రేమ స్పష్టంగా కనబడుతున్నాయా లేదా, మన ద్వారా క్రీస్తు ప్రేమ ఇతరులకు పంచబడుతుందా లేదా
తెలుసుకోవాలి. నిజాయితీగా మన ఆత్మీయ స్థితిని మనము గుర్తెరగాలి. నేనెప్పుడో బాప్తిసం తీసుకున్నాను, ప్రభు అయిన క్రీస్తును నమ్ముకున్నాను, ప్రతినిత్యము బైబిల్ చదువుకుంటున్నాను, ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాను అనుకుంటూ ఆత్మీయ జీవితంలో మనకున్నటువంటి గుడ్డితనమును గుర్తించలేని వారిగా ఉన్నామా మనము తెలుసుకోవాలి. దేవుడు మనకు చూపిస్తున్న మార్గము స్పష్టంగా కనబడుతున్నదా? ఆయనలోని వెలుగు మనము ఇతరులకు పంచగలుగుతున్నామా? ఆయన ప్రేమ, ఆయన స్వభావము ప్రతినిత్యము మనలో పెంపొందుతున్నాయా లేదా ప్రశ్నించుకోవాలి. తర్వాత 24వ వచనమును ధ్యానించుకుందాము. వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. ఈ వచనం ద్వారా మనకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి ఏమిటంటే, ఈ గుడ్డి వ్యక్తి ఎంతో నిజాయితీగా తన యొక్క స్థితిని ఒప్పుకుంటున్నాడు. అంతేకాకుండా అతను మనుషులు చెట్ల వలె కనబడుతున్నారు అంటున్నాడు. అంటే అతనికి మనుషులు ఎలా ఉంటారో, చెట్లు ఎలా ఉంటాయో ఇంతకు ముందు తెలుసు. అంటే అతను పుట్టు గుడ్డివాడు మాత్రం కాదు, ఒకప్పుడు చూపు ఉన్నవాడు. కానీ మధ్యలో అతనికి అంధకారము సంభవించింది. అందుకనే స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు, చెట్లు ఎలా ఉంటాయో, మనుషులు ఎలా ఉంటారో తనకు తెలుసు. కాబట్టి మనలో కూడా చాలా మంది ఒకప్పుడు చూపు కలిగి ఉంటారు, ఆత్మీయ జీవితంలో గొప్పగా ఎదుగుతూ ఉంటారు, దేవుని ప్రేమను, ఆయన వెలుగును స్పష్టంగా ఇతరులకు పంచగలుగుతారు. కానీ రాను రాను తమకున్నటువంటి మతపరమైనటువంటి ఆచారాల ద్వారా, లేదంటే తమ జీవితంలో ప్రవేశించినటువంటి లోకపరమైనటువంటి పాపముల ద్వారా ఆత్మీయ జీవితంలో గుడ్డితనమును పొందుకుంటారు. కానీ తమకున్నటువంటి ఆ గుడ్డితనమును గుర్తించలేక, తమ స్థితిని నిజాయితీగా ఒప్పుకోలేక అదే స్థితిలో కొనసాగుతూ గొప్పగా ఆత్మీయ జీవితంలో ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆ గుడ్డి వ్యక్తిని ఏదైనా కనబడుతున్నదా అని అడిగాడు. దానికి సమాధానంగా ఆ గుడ్డి వ్యక్తి కూడా ఎంతో నిజాయితీగా, ఇంతకు ముందు స్పష్టంగా ఉన్నటువంటి చూపు తనకు ఇంకా రాలేదని ప్రభువైన యేసుక్రీస్తు ముందు ఒప్పుకుంటున్నాడు. ఆ గుడ్డి వ్యక్తి యొక్క నిజాయితీని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత ఏం చేశాడో 25, 26 వచనాల్లో ధ్యానించుకుందాము. అంతటా ఆయన మరల తన చేతులు వాని కనుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశెను. ఈ వచనాలు మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మరోసారి ఆ గుడ్డి వ్యక్తిని ముట్టాడు. చాలా సందర్భాలలో యేసయ్య ఎంతో మందిని స్వస్థపరిచాడు. కేవలము తన నోటి మాట ద్వారా కూడా స్వస్థపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చనిపోయి 3 రోజులు సమాధిలో శరీరము కుళ్ళుపడినటువంటి లాజరును కేవలము నోటి మాట ద్వారా పిలిచి సజీవునిగా చేసిన యేసయ్య ఇక్కడ ఈ గుడ్డి వ్యక్తిని మాత్రము 2 సార్లు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠమును సరిగా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క శక్తిలో ఏ విధమైనటువంటి లోపం లేదు. కానీ ఆయన మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో గుడ్డితనమును గుర్తెరిగే వారిగా మనం ఉండాలి. ఆయన ముందు నిజాయితీగా మనము ఒప్పుకోవాలి. మరోసారి నాకు నీ యొక్క స్వస్థతను అనుగ్రహించు ప్రభు అని మనము ఆయనను వేడుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి గుడ్డితనమును గుర్తెరిగి ఆయన ముందు మోకరించి వేడుకుంటే ఆయన స్పష్టమైన చూపును మరోసారి మనకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఆత్మీయపరమైన గుడ్డితనము నుండి స్వస్థతను పొందుకోగలుగుతాము. ప్రభు అయిన యేసుక్రీస్తు మరోసారి ముట్టుకోగానే ఆ గుడ్డి వ్యక్తి ఏ విధంగా అయితే స్పష్టంగా చూడగలిగాడో, అదే విధంగా మరోసారి మన ప్రభువు మనల్ని ముట్టుకుంటే ఆత్మీయ జీవితంలో గుడ్డితనం నుండి విడుదల పొందుకుంటాము. ఆయన వెలుగును, ఆయన ప్రేమను స్పష్టంగా మనము చూడగలుగుతాము. ఆయన స్వభావమును మరోసారి పొందుకొని ఆత్మీయ జీవితంలో పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ మనకు కావలసింది నిజాయితీ, స్పష్టంగా ఆయన ముందు ఒప్పుకోలు, మరోసారి పశ్చాత్తాపపడి మనలను ముట్టమని, స్వస్థపరచమని వేడుకోవటము కావాలి. ఆ గుడ్డి వ్యక్తిని స్వస్థపరిచిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆ ఊరిలోకి మళ్ళీ వెళ్ళవద్దు అని ఇంటికి పంపివేశాడు. అంటే ఇక్కడ మరోసారి ఆ లోకంలోకి వెళ్ళవద్దు అని, మరోసారి ఆ పాపాలను చూడవద్దు అని, మరోసారి ఆ మతపరమైన ఆచారాలు పాటిస్తూ గర్వమును పొందుకోవద్దు అని
దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మీయ వరములు, అదే విధంగా ఆశీర్వాదాలు, సంపద మనకు గర్వకారణం అవుతాయి. ఆ విధంగా దేవునితో మనకున్నటువంటి సంబంధమును తగ్గిస్తాయి, బలహీనం చేస్తాయి. దేవునితో సంబంధం కోల్పోయిన వారు ఆత్మీయ జీవితములో అంధకారమును లేదా గుడ్డితనమును పొందుకుంటారు. ఇదే విధమైనటువంటి స్థితిలో అపోస్తలుడైన పౌలు కూడా కొనసాగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్తించలేక ఆయన సంఘమును హింసిస్తూ దూషిస్తూ హంతకుడిగా మారాడు. కానీ దమస్కు పట్టణానికి వెళ్లే మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను ఎదుర్కొన్నాడు. ఎందుకు నన్ను దూషిస్తున్నావని పౌలుకు శారీరకమైనటువంటి గుడ్డితనమును కలుగజేశాడు. ఆ విధంగా తాను ఆత్మీయ జీవితంలో గుడ్డితనమును కలిగి ఉన్నాడని దేవుడు ఆయనకు తెలియజేశాడు. శారీరకంగా గుడ్డితనములో మరియు ఆత్మీయ జీవితంలో గుడ్డితనములో ఉన్నటువంటి పౌలును అననీయ అనే ఒక భక్తుని ద్వారా ముట్టి స్వస్థపరిచాడు. ఆ విధంగా పౌలు మరోసారి స్పష్టమైన చూపును పొందుకున్నాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో మహాజ్ఞానిగా, గొప్ప మతపరమైనటువంటి విశ్వాసిగా ఉన్నటువంటి పౌలు ఆత్మీయపరమైనటువంటి అంధకారంలో ఉన్నాడు, గుడ్డితనంలో బ్రతికాడు. కానీ ప్రభు అయిన క్రీస్తును తెలుసుకున్న తర్వాత మరల స్పష్టమైన చూపును పొందుకున్నాడు. ఆ విధంగా దేవుని ప్రేమను, క్రీస్తు స్వభావమును పొందుకొని దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడ్డాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి ఆత్మీయ వరములను బట్టి, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, నువ్వు చేసుకుంటున్నటువంటి ప్రార్థనను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి దేవుని సేవను బట్టి ఆత్మీయ గర్వానికి లోనై ఆత్మీయ జీవితంలో గుడ్డితనమును పొందుకున్నావేమో. ఒక్కసారి గుర్తించు. దేవుని మార్గము, దేవుని వెలుగు నువ్వు సరిగ్గా చూడగలుగుతున్నావా? ఆయన స్వభావము నీలో ప్రతినిత్యము పెంపొందుతుందా? లోకంలో ఉన్నటువంటి పాపములు, ఆ అలవాట్లు నీలో ఇంకా కొనసాగుతున్నాయా? బెత్సైదా అనే ఊరిలో ఇంకా జీవిస్తున్నావా? దయచేసి పరిశీలించుకోండి. దేవుని ముందు మోకరించి ప్రభు అయిన యేసుక్రీస్తు మరోసారి నన్ను ముట్టు, నాలో ఉన్నటువంటి అంధకారమును తొలగించి స్పష్టమైన చూపును నాకు అనుగ్రహించు అని వేడుకోండి. మీరు ఆశపడుతున్నట్లుగా దేవుడు గొప్పగా మిమ్మల్ని వాడుకుంటాడు. ఆత్మీయ జీవితంలో ఎంతో గొప్పగా మీరు ఎదిగే అవకాశం ఉంది. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక.